తమిళనాడు జిల్లాలో వినుకొండలో స్వచ్ఛతా ర్యాలీలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్త ఊడ్చారు జీవి ఆంజనేయులు. వైసీపీ వదిలిపోయిన చెత్తే రాష్ట్రానికి పెను సవాల్గా మారిందన్నారు. 87 లక్షల టన్నుల వ్యర్థాల నిర్వహణ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఉన్న చెత్త చాలదన్నట్లు నిత్యం జగన్, వైసీపీ నేతలు మరింత చెత్త కుమ్మరిస్తున్నారని విమర్శించారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. ఒకటే మాట పరిశుభ్రత బాట. ఒకటే మాట పరిశుభ్రత బాట. పరిశుభ్రత బాట. ఒకటే మాట పరిశుభ్రత బాట. పాపం చేయకు, చెత్త వేయకు, పాపం చేయకు, చెత్త వేయకు, పాపం చేయకు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము విజయవంతంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు ఎక్కడ చూసినా పరిశుభ్రత. ఈ రోజు ఆరోగ్యాంధ్రప్రదేశ్ ని సాధించాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి. ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధించటమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం నేడు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరుతా ఉన్నా. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. ప్రతి వ్యక్తి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే డ్రైనేజ్ కాలంలో చెత్త చెదారం ఉంటే దోమలు పెరిగిపోతాయి. దోమలు పెరిగిపోతే జబ్బులు పెరుగుతాయి. ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. అందువల్లనే డ్రైనేజీలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి వీధి ముందు పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి బజారు పరిశుభ్రంగా ఉంచాలి. మన పట్టణాన్ని మన గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? చెత్త పన్ను వేశారు. అంటే ప్రజలు చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వాన్ని చూశారు. అలాగే 87 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రాష్ట్రంలో వదిలేసిపోయారు. సమంజసమా? చెత్త పన్ను ఎందుకు వేశారు? చెత్త పన్ను వేసి చెత్తని ఎందుకు దాన్ని రాష్ట్రం నుండి పరిశుభ్రంగా చేయలేకపోయారు? 87,000 టన్నులు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్వచ్ఛత కోసం కేవలం ప్రతిజ్ఞ చేస్తే సరిపోదని, ఆ మాటలను వాస్తవంగా ఆచరించి చూపాలంటూ ఆయన హితవు పలికారు. ఏలూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనపరిచిన 4 శానిటరీ సిబ్బంది ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున తన సొంత డబ్బును ఎమ్మెల్యే చంటి అందజేశారు. వారికి ప్రత్యేకంగా అభినందించారు. అనారోగ్య సమస్యలు, తగు జాగ్రత్తల గురించి పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరి ఈరోజు స్వచ్ఛ భారత్ లో కార్యక్రమంలో భాగంగా మరి 36వ డివిజన్ లో మరి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. దీంట్లో కార్పొరేషన్ అధికారులు కానీ, అలాగే కార్పొరేటర్లు కానీ, మేయర్ గారు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రజలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉండించుకోవాలి వాళ్ళ ఇంటి చుట్టూ అనేది, కాలువల్లో వ్యర్థాలు వేయకోకుండా ఏ విధంగా ఉండించుకోవాలి, వర్షాకాలం వర్షం పడుతున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, డెంగ్యూ గానీ, మలేరియా గానీ, టైఫాయిడ్ కూడా రాకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రాలు బాగున్నప్పుడు మనం కూడా ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అనేది వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అంతా కూడా ఏ పనైనా సక్రమంగా చేసుకోగలుగుతాం అనేది ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తేనే మనం స్వచ్ఛ భారత్ నిర్వహించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేస్తుంది. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం మీద. దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేయటం అన్యాయమని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది వికలాంగుల పెన్షన్లు రద్దు చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం అన్యాయమన్నారు. నూతన పెన్షన్లు మంజూరు చేయకుండా పాత పెన్షన్లు రద్దు చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వికలాంగులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. సూపర్ 6 హామీలను అమలు చేయటం లేదని విమర్శించారు. సూపర్ 6 చేస్తామంటారు. ఏది ఆడబెట్టి నిధి P4 అని చెప్తారు. 1,500 రూపాయలు ఆడబెట్టి నిధి ఏదంటే దానికి P4 అని చెప్తారు. ఏమంటే సూపర్ 6 అయిపోయాయని చెప్తారు. లేదు నిరుద్యోగ వృద్ధి ఏదని అడిగితే లేదు ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్తారు. మీరు చెప్పిన మాటలే కదా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం వచ్చినంత వరకు
ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారా? ఇవాళకి సుమారు 16 నెలలు అవుతుంది. ఒక్కొక్కరికి దానికి 8,000 పైచిలుగా ప్రతి నిరుద్యోగి బాకీ ఉన్నారే. లేదు బస్సు గురించి, మీ బస్సు గురించి ఎవరైనా బస్సు ఎక్కుతున్నారా? ఎక్కడైనా బస్సు గురించి ఇచ్చుందా? మీరు చెప్పింది ఏంటి? ఈ రాష్ట్రంలో ఎవరైనా మైల్కి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రాష్ట్రంలో మైలు అన్ని బస్సులు ఆర్టీసీ బస్సు ఎక్కొచ్చు అన్నారు. మీరు క్లియర్ ఏ బస్సులు ఎక్కితే ఈ బస్సు ఎక్కి ఈ బస్సు కాదని చెప్తున్నారు. అంటే మైల్కి అర్థమైంది ఈ పథకం పూటక పథకం. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చిన చెక్కులను మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనకాపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు 5,86,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పారు. అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి పట్టణ పరిధిలో ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారో ఆర్థికంగా చంద్రబాబు ఆర్థిక సాయంతో పాటు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి చెక్ రూపేణ ప్రైవేట్ వైద్యం చేయించుకున్న వాళ్ళ బిల్స్ మా ఆఫీసు పట్టుకొచ్చి ఇచ్చినా లేకపోతే నాకు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతికి ఇచ్చినా మీరు ఎవరి చుట్టూ తిరగవసరం మేమే ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ రూపేణ సొమ్ము కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రెడ్డిమనాయుడు గారికి 2,59,000 రూపాయలు ఈరోజు చెక్ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనకాపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయం నుంచి 2,93,00,000 రూపాయలు ఈరోజు చెక్కులన్నీ కూడా ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన అనేలో 2 కోట్ల పైచీలకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి రికమెండేషన్ అవసరం లేదు, మీరు ఎవరి చుట్టూ తిరగవసరం లేదు, మీరు కప్పు కాఫీ కూడా ఇవ్వవసరం లేదు, మీరు ఎవరికి రూపాయలు లంచం అవసరం లేదు. నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ లేకపోతే నేరుగా మా ఆఫీస్కి కానీ ఆ బిల్స్ ఒరిజినల్ బిల్స్ తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు అయి ఉండాలి, అనకాపల్లి ఆధార్ కార్డు అయి ఉండాలి. తీసుకొచ్చి నేరుగా మా ఆఫీస్కి ఇచ్చినా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చినా వార్డు బూత్ కన్వీనర్ కానీ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్కి ఇచ్చినా నేరుగా ముఖ్యమంత్రి ఆఫీస్ కార్యాలయంకి వెళ్ళి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చే బాధ్యత నాది. ఈరోజు అనకాపల్లి అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట డావెన్సీ స్కూలులో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే జాబ్ మేళా నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 92 లక్షలు కూడా శాలరీస్ కి ఎవరి పాట ఆడుకుంటది, మెటీరియల్ కి ఎవరి పాట ఆడుకుంటది, టాక్సేషన్ ఎవరి పాట ఆడుకుంటది, అన్ని పాటలు ఉంటాయి. ఇండస్ట్రీ గ్రోత్ మనం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 2014లో మన భారతదేశం ఎకానమీ వైజ్ గా జీడిపి వైజ్ గా 10th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. అదవుతుందా మీ అందరికి? 10th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ రోజు 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. వెరీ షార్ట్లీ వి విల్ అచీవ్ 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడైనా సరే ఓ 10 మంది రన్నింగ్ రేస్ లోనికి పరిగెట్టేటప్పుడు ఫస్ట్ ప్లేస్ కి 10th ప్లేస్ కి చాలా గ్యాప్ ఉంటుంది. మనం ఎన్ని తప్పులు చేసినా ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. మన కంటికి కనపడదు. ఎదుగుతూ 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 మనం 3వ ప్లేస్ కి రీచ్ అవ్వబోతున్నాం. మనం మొదటి ప్లేస్ కి రావాల్సింది. ఎందుకు రాకూడదు? అమెరికా వాడు 100 సార్లు పుట్ల, చైనా వాడు 100 సార్లు పుట్ల, మనం కూడా ఈక్వల్ గానే ఉన్నాం కదా. మనకి ఉన్న సమస్య ఎక్కడుంది ఆ సమస్య? ఆ సమస్య ఎక్కడ క్లియర్ చేసుకోవాలి? ఈరోజు అమెరికా వాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్ పాల్గొన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్కు నిషేధం జరిగిందని స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్, మున్సిపల్ కమిషనర్ కిషోర్ అన్నారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. స్వర్ణాంధ్రాలో భాగంగా ఈరోజు మాన్సూన్ హైజీనిక్ సంబంధించి ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంఆర్ఓ మేడము, ఎండిఓ మేడము మరియు ఇతర అధికారులు ర్యాలీగా వచ్చి ఈ యొక్క స్వర్ణాంధ్ర గురించి ప్రజలకు అవగాహన తెలపడం కోసము ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఆలగడ్డలో ఉన్న ప్రతి ఒక్క షాపు సాధ్యమైనంత వరకు మీరు ఎంత త్వరగా ప్లాస్టిక్ నిషేధిస్తే అంత ఆలగడ్డకు బాగుంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ 100 ఏళ్ళ వరకు భూమిలో కరగదు.
మీరు ఈ యొక్క నియమాన్ని పాటించకపోతే ప్రభుత్వ ఆదేశాలను మీకు తప్పకుండా రూల్స్ మేరకు ఫైన్ విధించడము, 2 సార్లు ఫైన్ విధించిన 3వసారి షాపు సీజ్ చేస్తాము. కావున మీరు ప్రతి ఒక్కరు గమనించవల్ల. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మాన్సూన్ హైజీన్ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి నెల 3వ శనివారం జరుపుకుంటున్నాము. ఈ నెల 3వ శనివారం సెలవు రావడం వల్ల ఈరోజు 23వ తారీఖు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మాన్సూన్ నెలలో ఎక్కువ వర్షాలు రావడము, అలాగే ఈ వర్షాల కారణంగా ఎక్కడా కూడా అపరిశుభ్రంగా లేకుండా, ప్రతి దగ్గర నీటి నిల్వ లేకుండా, ఈ దోమల నివారణ కోసంగా ఎక్కడ నీటి నిల్వ ఉంచకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే మన పరిసరాల్లో కూడా ఎప్పటికప్పుడు ఈ బురద ఇవన్నీ లేకుండా బ్లీచింగ్ చల్లుకోవడము, అలాగే ఫాగు చేసుకోవడం దోమల నిర్మూలన కొరకు ఇవి చేసుకుంటూ. యూరియా సరఫరాలో బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ అన్నారు. రైతుల పంటలకు ప్రాణాధారమైన యూరియా ఎరువు సరఫరా విషయంలో బీజేపీ కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. రైతుల్లో భయాందోళనలో కలిగించే అసత్య ప్రచారం చేస్తుందని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ను బద్నాం చేయడమే బీజేపీ ఉద్దేశమని అన్నారు. రైతులు బీజేపీ ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. మోడీ ప్రభుత్వం మరి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొట్టి కావాల్సి కొంతమంది కార్యకర్తల్ని మరి లైన్ల దగ్గర నిలబెట్టి ప్రభుత్వాన్ని నిందించాలి అని చెప్పే కుట్రను చేస్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నాగార్జున యూరియా కంపెనీకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా రామగుండం యూరియా కంపెనీ ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసి, అదేవిధంగా చైనా నుంచి తెప్పించుకోవాల్సిన యూరియాను 50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం తెప్పించకుండా రైతులకు యూరియా కొరతను సృష్టించి మరి ప్రజల్ని ముఖ్యంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం దేశ యావత్తుగా నడుస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా వాటి పరిష్కారం కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా అందరికీ యూరియా ఇచ్చే ప్రక్రియ రాష్ట్రంలో మరి జరుగుతూ ఉంది. ములుగు జిల్లా వంగపేట మండలంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రైతులకు వడగళ్ల నష్టపరిహారం చెల్లించాలని ముల్లూరు గ్రామంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ములుగు జిల్లా ఇన్ఛార్జ్ కాకులమరి లక్ష్మణరావు, ములుగు ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి పాల్గొన్నారు. అలాగే యూరియా కొరత తీవ్రంగా ఉందని, మంత్రిగా సీతక్క ఏం చేస్తుందని ప్రశ్నించారు. జిల్లాలోని రైతులను పట్టించుకోకుండా ఉండటం సిగ్గుచేటని బడే నాగజ్యోతి అన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ పంట నష్టపోయింది. ఇది 2వ నష్టపడే వరకు కనీసం ₹1 తమ్మిడి పైసలేదు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. పోనీ రైతు భరోసా ఇచ్చి ఏమన్నా ఆదుకుంటున్నారా అని అంటే వాగులని, వంకలని, రాళ్ళని, రప్పలని, పండే భూములని కూడా పండని భూములుగా గుర్తించి కనీసం ఒక్కరికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక రైతు కూడా బోనస్ ఏమన్నా ఇస్తున్నారా అంటే బోనస్ లేదు. అన్నిటికీ కూడా శటగోపం గోవిందం పెట్టేసి వాళ్ళ పప్పం గడుపుకుంటున్నారు. దేనికైనా పేపర్ మాత్రంగానే కనబడుతున్నాయి తప్పితే అమలుకు మాత్రం ఏ పథకం నోచుకోవట్లేదు. గౌరవనీయులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మంత్రి గారు సీతమ్మ, మీకు సిగ్గుశరం ఉంటే రైతులను ఆదుకోండి. 24 గంటల కరెంట్ ఇవ్వండి. ఇక్కడ ఓట్లు దండుకొని పోయినావు కదా, సిగ్గు అనిపిస్తలేదా ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా గ్రామంలో రైతులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని రైతులు విమర్శించారు. రాష్ట్రంలో యూరియా అందక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు రైతులు. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత లేదని చెప్పడం బాధాకరమని అన్నారు. రైతులందరికీ సరిపడా యూరియా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గత 21 నెలతోని ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఎంతో అవస్థలు జరుగుతున్నాయి. ఇవాళ యూరియా కోసం ఎంతో అవస్థలు అవుతున్నాయి. ప్రజలు రోజు ధర్నాలు, రాస్తారోకోలు రాష్ట్రం అంతా చేసి వ్యవసాయం చేసే పనుల్లో అందరూ దుకాణంలో పొంటి పోయి యూరియా కోసం తిరుగుతున్నారు. కానీ యూరియా మాత్రం దొరకట్లేదు. కాబట్టి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని దరఖాస్తులు, ఇన్ని ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు దున్నపోతుకు
మేము దరఖాస్తు ఇస్తున్నాము. ఇప్పుడైనా కనీసం రైతులకు యూరియా అందజేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు రైతులకు ఏ అవసరం ఉన్నా, సీడ్ అవసరం ఉన్నా, పెస్టిసైడ్ అవసరం ఉన్నా, ఫర్టిలైజర్ అవసరం ఉన్నా అన్ని టైంకు దొరికేది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లైన్లు పెట్టి చెప్పులు పెట్టి దినమంతా. అన్నమయ్య జిల్లా రాజంపేటలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ భావన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. వర్షాకాలం సందర్భంగా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సబ్ కలెక్టర్ భావన సూచించారు. ఈ సందర్భంగా మురికి కాలువలను శుభ్రపరిచి బ్లీచింగ్ చల్లారు. Start the SA campaign with the pledge. అందరికీ ఈ ప్లడ్జ్ మీ ఫోన్లో కూడా ఉంటుంది. సో we will start by taking the pledge. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంత కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు శుభ్రపర చేయడంలో సహాయం చేస్తుందని వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్యం తగు జాగృతాల పై అవగాహన కల్పి మన ఆంధ్రప్రదేశ్గా నేరాల నియంత్రణకు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకడి సిఐ సత్యనారాయణ అన్నారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎస్పీ చిత్తరంజన్ ఆదేశాల మేరకు కిరమేరి మండలం అంబారావుగూడలో కార్డన్ సర్చ్ నిర్వహించారని తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 బైక్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గ్రామంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్లో ఆయన మాట్లాడారు. వినాయక చవితి, మిలన్ ఉన్ నబీ పండుగలను సందర్భంగా హిందూ, ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్ పూజ ముందు మేము అందరికీ ఇక్కడ పిలిచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవాళ్ళు, కానీ ప్రతి సంవత్సరం కొంత విషయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్ గా ఏ విధంగా భద్రతకి ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రివ్యూ చేస్తాను అందరికి వెళ్ళి. ఫస్ట్ మీరు ఎక్కువ కూడా విగ్రహం తీసుకువచ్చిన అక్కడి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మీకు ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ డివిజన్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో నరసాపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి జనసేన కార్యాలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ను వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నియమించిన పునర్వ్యవస్థీకరణ కమిటీకి తీసుకువెళ్తామని బొమ్మిడి నాయకర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములు ఇక్కడ ఉన్నాయి. మరి మంచి గోదావరి నది తీరం ఉంది, సముద్ర తీరం ఉంది. అన్ని రకాలుగా కూడా
నర్సాపురానికి హెడ్ క్వార్టర్ అనే అర్హత ఆ రోజున మనందరికీ మన నియోజకవర్గానికి ఉన్నది. ఇక్కడ ఆ రోజున ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఏదైతే జిల్లా కోసం మనందరూ కూడా పోరాటాలు చేశామో వివిధ రకాలుగా, మరి ఆ రోజున మాధవ్ నాయుడు గారు కూడా మరి ఆయన కూడా నిరాహార దీక్ష చేసి నియోజక ప్రజల కోసం మరి ఆయన పోరాటం చేసి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పెద్దలు సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, మరి తెలుగుదేశం పార్టీ నుంచి రామరాజు గారు అవ్వచ్చు, మరి ఆ రోజు కోవల్ నాయుడు గారు కానీ, మరి ఏదైతే సిపిఎం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున మనం యూనిటీగా కలిసి ఒక ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసి మనందరూ కూడా ఆ రోజున దీక్షలు చేయడం, వివిధ రకాలుగా కూడా కార్యక్రమాలు చేయడం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 6 సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని జామియా వీధికి చెందిన అజాజ్ తన స్నేహితులు నాగరాజు, షోయబ్, అర్ఫాన్ మహమ్మద్ హుసేన్, అస్లాం, గౌస్ బాషాతో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో కట్టి తన స్నేహితులతో కలిసి కదిరి పరిసర ప్రాంతాల్లో విక్రయించేవాడని పేర్కొన్నారు. గుట్టల్లో సచివాలయం వెనుకల కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి పంచుకుంటున్నారు అనే సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ రైడ్ చేసి 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వారు అజాజ్, నల్లమాడ మహమ్మద్ షోయబ్, అర్ఫాన్, మొహమ్మద్ హుసేన్, అస్లాం, గౌస్ బాషా. ఈ 6 మంది కూడా అక్కడ ఉండే గంజాయి పెద్ద పొట్లాలలో నుంచి మరి చిన్న పొట్లాల్లోకి మార్చేటప్పుడు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో అజాజ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. వీళ్ళంతా కూడా కదిరివాసులే. ఈ అజాజ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని సోలాపూర్ దగ్గర గల జల్గాం జిల్లా ఫైజాపూర్ లో రాజు అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రైన్ లో పుట్టపర్తికి వచ్చిన తర్వాత అజాజ్ షోయబ్ను పిలుచుకొని 2-వీలర్ లో ఈ కొండమనాయనపాలెం గుట్ట దగ్గరకు వస్తే మిగతా 4 కూడా వాళ్ళు తెచ్చిన ఈ గంజాయిని పంచుకోవాలా అనే సందర్భంలో పట్టుకోవడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు పంచాయతీరాల సమక్షంలో వాటిని సీజ్ చేస్తే అది సుమారు 10 కేజీల గంజాయిగా తేలింది. వారి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 10 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. మా విచారణలో భాగంగా ఎంత కొనుక్కుంటున్నారు గంజాయి అంటే వారు చెప్పింది కేజీ. శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి శ్రావణ మాసం వేములవాడ పట్టణ ప్రజలతో పాటు భక్తులు ప్రత్యేకంగా దర్శించుకుంటారు. కిందగుట్ట వద్ద ఉన్న ఆంజనేయ స్వామిని మొదట దర్శించుకొని అనంతరం లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు సమర్పిస్తారు.